Hello viewers, Namaste to all. Welcome to TGBC Study Circle Mahabhar. This is Sailu, Faculty of English for Competitive Exams. Now let us see some previous questions in various exams. సో గతంలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నైదర్ ద ప్రిన్సిపాల్ నార్ ద టీచర్స్ డాష్ రెస్పాన్సిబుల్. దిస్ ఇస్ ద క్వశ్చన్ గివెన్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామ్స్. ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చారు? ఇది ఇచ్చారు, ఆర్ ఇచ్చారు, బీయింగ్ ఇచ్చారు, హ్యాస్ బీన్ ఇచ్చారు. ఇందులో ఏది కరెక్టు అంటే దీనికంటే ముందు మనకేం తెలుసుకోవాలంటే మనము ఇందులో సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏంటి సబ్జెక్టు? ఇక్కడ చూడండి, నెయిదర్. ఇక్కడ ఏముంది? ద ప్రిన్సిపల్ అనేది సబ్జెక్టు 1. ఇక్కడ ఏముంది? ఇక్కడ ద టీచర్స్ సబ్జెక్టు ఏంటి? ఇక్కడ సబ్జెక్టు 2. అంటే ఈ సెంటెన్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 2 సబ్జెక్టులని ఏం కంబైన్ చేస్తుంది, ఏం చేంజ్ చేస్తుంది, కంబైన్ చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నైదర్ నార్ ఉందన్నమాట. సో నైదర్ నార్ ఉన్నప్పుడు ఓకేనా, సబ్జెక్ట్ ఏముంది? ఇది తీసుకోవాలా, ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలా, సెకండ్ సబ్జెక్ట్ తీసుకోవాలా? మనకు డౌట్ విద్యార్థులకు సాధారణంగా ఎగ్జామినేషన్ హాల్లో మనం డైలాగ్ మాడతాం. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఏదైనా ఒక క్వశ్చన్ నైదర్ నార్తో వచ్చినప్పుడు ఓకేనా ఎలా రాయాలంటే చూడండి, ఇక్కడ నైదర్ ద ప్రిన్సిపాల్ నార్ ద టీచర్స్ డాష్ రెస్పాన్సిబుల్. ఇక్కడ ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా, బీయింగ్ వస్తుందా, హ్యాస్ బీన్ వస్తుందా? అంటే చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ 1 ఉంది, సబ్జెక్ట్ 2 ఉంది. ఇది ఏ సబ్జెక్ట్ని పరిగణలోకి తీసుకోవాలంటే ఇక్కడ ఏమొస్తుంది? వర్బ్ వస్తుంది. వర్బ్కు దగ్గరలో ఏముంది? ద టీచర్స్ ఉంది. ద టీచర్స్ అనేది సింగులరా ప్లూరలా అంటే ఇది ప్లూరల్ ఉంది. సో సబ్జెక్టు ప్లూరల్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలా? ఆర్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా, సబ్జెక్టు ఈ వర్బుకు ఏం దగ్గర ఉంది? సబ్జెక్ట్ ఉంది, సెకండ్ సబ్జెక్ట్ ఉంది. ఈ సెకండ్ సబ్జెక్టు ప్లూరల్ ఉంది కాబట్టి ఏం తీసుకోవాలంటే ఆర్ అనేది ఆర్. నెయిదర్ ద ప్రిన్సిపాల్ నార్ ద టీచర్స్ ఆర్ రెస్పాన్సిబుల్. సో రైట్ ఆన్సర్ ఇస్ ద ఆర్ అనమాట. Now let us see the second question. Okay na? Dash either your brothers or your father attended. ఇది క్వశ్చన్ అనమాట. ఓకేనా, సో ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ మనకు యువర్ బ్రదర్స్. ఇక్కడ ఏముంది? యువర్ ఫాదర్. ఇదేంటంటే సబ్జెక్టు ఏంటి? 1. ఇదేంటి? సబ్జెక్టు ఒక ఇన్స్ట్రుమెంట్ క్వశ్చన్లో సబ్జెక్ట్ 2. ఇక్కడ ఈ సబ్జెక్ట్ తీసుకోవాలా, ఈ సబ్జెక్ట్ తీసుకోవాలా, ఏది కన్సిడర్ తీసుకోవాలా అంటే చూడండి, ఇక్కడ ఏముంది? ఐదర్ ఉంది, ఆర్ ఉంది. చూడండి ఒకటి ఇదేంటంటే బేసికల్గా ఈ నైదర్ నార్ కానీ, ఐదర్ ఆర్ కానీ, నార్ కానీ, వెదర్ ఆర్ కానీ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు దేంట్లో అంటే సబ్జెక్టు వర్బు అగ్రిమెంట్లో భాగంగా ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి ఇవి క్వశ్చన్స్ అనమాట. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమొస్తే ఒక ఫార్ములా ఏంటంటే చూడండి, ఇక్కడ ఆర్ కానీ లేదా నార్ కానీ లేదంటే ఐదర్ ఆర్, ఇంకోటి ఏంటి? నైదర్ నార్, ఇంకా ఏంటి? ఇక్కడ వెదర్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ ఏముంది? ఇక్కడ సబ్జెక్ట్. సో ఈ ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, ఈ ఫార్ములా ఏం చేయాలి? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎలాగంటే చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక సెంటెన్స్ ఇక్కడ సబ్జెక్ట్ 1 ఉంటుంది, సబ్జెక్ట్ 2 ఉంటుంది. ఓకేనా, సబ్జెక్టు 1, సబ్జెక్టు 2. వీటితో నా మధ్యలో ఏం రావచ్చు? ఆర్ రావచ్చు, నార్ రావచ్చు, లేదా ఐదర్ ఆర్ రావచ్చు, నెయిదర్ నార్ రావచ్చు, లేదంటే వెదర్ ఆర్ రావచ్చు. వీటితో కాంబినేషన్ అప్పుడు ఏం చేంజ్ చేస్తుంది? ఇక్కడ సబ్జెక్ట్ 1 చేంజ్ చేస్తుంది, సబ్జెక్టు 2 చేంజ్ చేస్తుంది. ఇలా చేంజ్ చేసినప్పుడు వీటికి దగ్గరలో వర్బుకు దగ్గరలో సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వర్బు ప్లూరల్ ఉండాలి, సబ్జెక్టు సింగులర్ ఉంటే వర్బు సింగులర్ ఉండాలి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ సెంటెన్స్ చూడండి, నైదర్ ద ప్రిన్సిపాల్ నాట్ ద టీచర్స్.
ఈ యొక్క వర్బుకు దగ్గర ఏముంది ఇక్కడ? టీచర్స్. టీచర్ అనేది ఏంటి ఇక్కడ? సబ్జెక్టు. సబ్జెక్ట్ సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ ఉంది. కాబట్టి వర్బ్ ఏ ఫామ్ రావాలా? ప్లూరల్ రావాలన్నమాట. ఇక్కడ చూద్దాం ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఆర్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఐదర్ యువర్ బ్రదర్స్ ఆర్ యువర్ ఫాదర్ అటెండెడ్. ఇట్స్ ఎ క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏం రావాలా? హ్యాజ్ వస్తుందా, హ్యావ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా? చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? యువర్ బ్రదర్స్. ఇది సింగులరా ప్లూరలా? ఓకేనా? ఇది యువర్ బ్రదర్స్ అనేది ప్లూరల్ ఉంది. ఓకేనా? ఇక్కడ యువర్ ఫాదర్ అనేది ఉంది, సింగులర్ ఉంది. సింగులర్ ఉంది. అటెండెడ్ అనేది ఏంటి ఇక్కడ? V3 ఉంది. ఏ ఫామ్ ఉంది? V3 ఉంది. సో కాబట్టి ఇక్కడ ఆర్ రాదు, ఈజ్ రాదు, హ్యాజ్ రాదు. హ్యాజ్ ఎందుకు రాదు అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ ఉంది. ప్లూరల్ ఉన్నప్పుడు ఏం రాలా? హ్యావ్ వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏం రాలా? హ్యావ్. హ్యావ్ ఐదర్ యువర్ బ్రదర్స్ ఆర్ యువర్ ఫాదర్ అటెండెడ్. ఇంకా మ్యారేజ్, బర్త్డే, పార్టీ ఏదైనా ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద ప్రీవియస్ క్వశ్చన్స్. We'll see the remaining questions. Thank you for all. We'll see the next class remaining